హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఏడాది ప్రజాపాలన మీద కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. మరోవైపు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తలు అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ స్థితిలో భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకురాలు అనురాధ మనతో ఉన్నారు. ఈ ఏడాది కాలంలో వివిధ కార్మిక సంఘాల్లో తను పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పాలన మీద తను ఎలాంటి కామెంట్ చేస్తారో విందాం. అలాగే కార్మిక రంగానికి ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనురాధ గారు, మీరేమంటారు ఈ ఏడాది పాలన గురించి, కాంగ్రెస్ పాలన గురించి? కార్మిక రంగంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయి అనుకుంటున్నారా? ఇచ్చిన హామీలు నెరవేరాయి అనుకుంటున్నారా? గత ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కార్మిక వర్గానికి కూడా అనేక హామీలు ఇచ్చి ఉన్నది ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుచుంది. ఈ ఏడాది కాలంగా ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి సందర్భంలో తెలంగాణ కార్మిక వర్గం ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ముందుగా అందులోకి వెళ్తే ఈ రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రి అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. ఈ రోజు వరకు సంవత్సర పాలన మీద సంబరాలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో ఒక కార్మిక శాఖకి మంత్రిని కేటాయించలేనటువంటి స్థితిలో ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. దీన్ని బట్టి చూస్తే ఇక కార్మికుల సమస్యలు ఏ మేరకు పరిష్కారమైనవి కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం అనేది నేను చెప్పదలుచుకున్నాను. రెండోది, ఈ శాఖ ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో హోంశాఖ, విద్యాశాఖ, కార్మిక శాఖ కూడా తన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఏ కార్మికుడికైనా ఏదైనా సమస్యలు వస్తే చెప్పుకోవడానికి అట్లీస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు ఆ శాఖ దగ్గర ఉన్నటువంటి మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా కార్మిక సంఘాలకు లేనటువంటి సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. సో ఇప్పుడు కార్మిక రంగం అంటే మనము ఈ నగరం మొదలు పెట్టుకొని గ్రామాల దాకా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. సో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులతో మీరు కలిసి పనిచేస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ కార్మికుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఈ గవర్నమెంట్ పట్ల ఎట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి సర్కారు నిన్న ఎన్నికల మేనిఫెస్టోని కొంచెం తిరిగి చూసా. చాలా స్పష్టంగా అందులో ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మహిళలు పనిచేస్తున్నటువంటి రంగంగా బీడీ రంగం ఈ రాష్ట్రంలో ఉంది. అంతే, వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది మహిళలు పనిచేస్తున్నటువంటి రంగం ఈ రాష్ట్రంలో బీడీ కార్మిక రంగం. అందులో ఈరోజు దాదాపుగా టొబాకో సేకరణ కార్మికులు కావచ్చు, రోలర్స్ కావచ్చు, దాదాపుగా 9-10 లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 2014 ఫిబ్రవరి కంటే ముందు ఉండే కండిషన్ని బేషరతుగా ఎత్తివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు అసలు ఆ వృత్తిని పట్టించుకున్నటువంటి పాపానవ్వలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే కంటే ముందు 2014 ఫిబ్రవరి 28 కంటే ముందు పిఎఫ్ కట్ అయినటువంటి వాళ్ళకు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 1000 రూపాయల జీవన వృత్తి ఇస్తామని చెప్పారు. కానీ దానికి భిన్నంగా అతి తొందరలో సమగ్ర కుటుంబ సర్వే జరిగిన తర్వాత ఎక్కువ మంది కార్మికులకు ఇవ్వాల్సి వచ్చేటప్పటికి జీవో నెంబర్ 30ని తీసుకొచ్చారు. జీవో నెంబర్ 30లో ఏముంటుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2014 ఫిబ్రవరి 28 కంటే ముందు పిఎఫ్ కట్ అయ్యి ఉండాలి, 58 సంవత్సరాల వయసు ఉండాలి. దానితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు ఈ రాష్ట్రంలో తన పబ్బం గడుపుకోవడానికి, తన అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఆ ప్రభుత్వం కూడా ఇచ్చింది. అది విడోస్కు పెన్షన్స్ కావచ్చు, ఒంటరి మహిళలకు పెన్షన్స్ కావచ్చు, గీతా కార్మికులకు పెన్షన్స్ కావచ్చు, చేనేత కార్మికులకు పెన్షన్స్ కావచ్చు. జీవో నెంబర్ 30లో ఏం పొందుపరిచి ఉంటుందంటే ఈ 5 రకాల పెన్షన్స్ ఒకవేళ ఆమె ఆ కార్మికురాలు 2014 ఫిబ్రవరి 28 కంటే ముందు పిఎఫ్ కట్ అయి ఉన్నా, ఎలిజిబిలిటీ ఉన్నా, అర్హురాలై ఉన్నా, ఈ 5 రకాల పెన్షన్స్ ఆ కుటుంబంలో వస్తే ఇది రాదు, ఈ కార్మికురాలకి పెన్షన్ రాదనేది జీవో నెంబర్ 30 చెప్తుంది. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టిరు. అంటే ఇంత క్లియర్గా కాకపోయినా 2014 కండిషన్స్ ఎత్తేసే విధంగా పెడుతున్నామని పెట్టిండ్రు. అది ఇమ్మీడియట్గా ఇప్పటివరకు అమలు చేయలేదు. అది అమలు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం బీడీ కార్మికులకు. ఆ హామీని అమలు చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు 2012లోనే ఉధృతంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతున్నటువంటి రోజుల్లోనే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు జీవో నెంబరు 41 తీసుకొచ్చారు. కనీస వేతనాలు, బీడీ కార్మికుల కనీస వేతనాల జీవోని ఇంక్రీజ్ చేస్తూ జీవో తెచ్చిరు. ఆ జీవో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమలు కాలేదు. అంటే మరొక 2017లో ఒక జీవో రావాలి, 2023లో మరొక జీవో రావాలి. అంటే 2 జీవోలు రావాల్సినటువంటి కాలపరిమితి అయిపోయినా ఆ జీవో అమలు కానటువంటి స్థితి రాష్ట్రంలో నెలకొనుంది. తక్షణం రేవంత్ రెడ్డి సర్కార్ ఆ జీవోని కూడా అమలు చేయాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మొత్తం ఈ రాష్ట్రంలో కనీస వేతనాల జీవోలు 60 జీవోలు పెండింగ్లో ఉన్నాయి. 60 జీవోలను తక్షణం ఇప్పటికైనా ఈ 1 ఇయర్ పాలనని సమీక్ష చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 60 జీవోలను తక్షణం ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో ఇది బీడీ రంగానికి సంబంధించినటువంటి అంశం. తక్షణం ఈ 2 డిమాండ్స్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎంతో కొంత వెసులుబాటు ఆ కార్మికులకు వస్తుందనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ సంవత్సర కాలంలో ఇంకా కూడా సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది కదా, బీడీ కార్మికులు డిమాండ్ చేసేవాళ్ళు కానీ అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళ సంఖ్య కానీ? అప్లికేషన్స్ ఇప్పటికీ మేము దాదాపుగా 4 దఫాలుగా ఈ రాష్ట్రంలో అప్లికేషన్స్ పెట్టి ఉన్నాం, అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు మంత్రి లేడు, ముఖ్యమంత్రికి ఇద్దామంటే అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితే ఇప్పుడు ఉన్నప్పుడు రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ తన దగ్గర ఉన్నప్పుడు మరి అన్ని రంగాల బీడీ ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి బీడీ కార్మికుల సమస్యనే మీరు అక్కడ తీసుకెళ్ళిన పరిస్థితి లేనప్పుడు మిగతా కార్మిక రంగాలు, మిగతా కార్మిక సంఘాలు కానీ, మిగతా కార్మికులు కానీ పరిస్థితి కానీ ఎలా ఉంటుంది? వాళ్ళ డిమాండ్స్ ఏ మేరకి అసలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, చర్చకు వస్తున్నాయి? అసలు ఈ రాష్ట్రంలో ఈ రంగం తర్వాత ఎక్కువ మంది అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి రంగము బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు. 1996లో కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఒక చట్టం తీసుకొచ్చింది, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ యాక్ట్ చట్టం తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే 2007 నుంచి ఈ రాష్ట్రంలో కూడా అమలుకు ఒక సంక్షేమ బోర్డు ఉంది వాళ్ళకి. కానీ ఆ సంక్షేమ బోర్డు దగ్గర ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల డబ్బులు అన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు ఆ డబ్బుల్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడానికి లేటెస్ట్గా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా పూనుకున్నటువంటి సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఆ సంక్షేమ బోర్డు దగ్గర ఉన్నటువంటి డబ్బులను ఆ కార్మికుల సంక్షేమానికి కాకుండా ప్రభుత్వం ఇతర అనేక సంక్షేమ పథకాల కోసం ఆ డబ్బులను వాడుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు చేసినాయి. ఈ ప్రభుత్వం కూడా ఆ పనిలో ఉంది. వీళ్ళ చేతులు దులుపుకోవడానికి, వీళ్ళ బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఈ ప్రైవేట్ ఎల్ఐసి కంపెనీలకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సర్కారు పూనుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఎక్కువ మందికి యువతకు ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగంగా అది ఉంది. తక్షణం రేవంత్ రెడ్డి సర్కారు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలనేది, అట్లాగే బోర్డుని కాన్స్టిట్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బోర్డుకి ఎప్పుడైనా బోర్డుకు ఒక సలహా మండలి ఉంటుంది, ఒక చైర్మన్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, కానీ అవన్నీ కూడా ఏవి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, కార్మిక సంఘాల ప్రాతినిధ్యంతో కూడినటువంటి బోర్డు రీకాన్స్టిట్యూషన్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక మంది కార్మికులకు అనేక హామీలు ఇచ్చాడు. రవాణా రంగ కార్మికులు ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ తర్వాత ఎక్కువ మంది ప్రయాణికులకు అందుబాటులో ఉండేటువంటిది హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఆటో కార్మికులు దశాబ్దాల తరబడి 1,00,000 ఆటోలు ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆటో కార్మికులు కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కూడా నేను సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానన్నటువంటి హామీని ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో వచ్చింది. అట్లాగే హమాలీ కార్మికులకు, జొమాటో కార్మికులకు, స్విగ్గీ కార్మికులకు వీళ్ళందరికీ కూడా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ సంక్షేమ బోర్డు లాంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు కూడా ఇట్లా వాళ్ళని టచ్ చేసినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్రంలో లేదు. రేపు 7వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఆటో అండ్ క్యాబ్ డ్రైవర్స్ అందరూ కూడా సమ్మెలోకి వెళ్ళబోతున్నటువంటి సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. అందుకే తక్షణం ప్రభుత్వం పూనుకొని 7వ తేదీ జరిగేటువంటి కార్మిక సంఘాలతో చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి పూనుకొని సమ్మెని ఆపేటువంటి ప్రయత్నం కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు అంటే మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కావట్లేదు అనుకుంటున్నారా? నిజంగా ఒక మంత్రిని కార్మిక శాఖకు నియమిస్తే కొంత వెసులుబాటు కొన్ని సమస్యల పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా? పూర్తి స్థాయిలో అవుతాయి. ఇంకా ఒక కార్మిక శాఖ మంత్రిని ఇస్తే అనేది చెప్పలేం, కానీ ఎందుకంటే ఇతర శాఖలకు ఇచ్చినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అయినా కనీసం రిప్రజెంట్ చేయడానికి వాళ్ళకి ఆ సమస్య ఉందని చెప్పడానికి, పోనీ గవర్నమెంట్కి నేరుగా ముఖ్యమంత్రి గారు ఉండేటువంటి అనేక
పనులల్లో పని ఒత్తిళ్లలో ఈ శాఖను ప్రత్యేకంగా చూడడానికి అంత వెసులుబాటు కూడా ఉండకపోవచ్చు కూడా. అందుకే దానికంటే ఒక శాఖ వస్తే మేము నేరుగా డిమాండ్ చేయడానికి, మాట్లాడడానికి, క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుందనేది నేను చెప్పదలుచుకుంది. ఇంతేకాదు కేన్లీ మినిమం వేజెస్ బోర్డుకు మాత్రమే ఒక జనక ప్రసాద్ గారిని చైర్మన్గా కేటాయించారు. అది ఒకటి మాత్రం చేసిరు తప్ప ఇంకేవి కూడా ఈ రాష్ట్రంలో పట్టించుకున్న పరిస్థితి లేదు. రెండోది, ఈ రాష్ట్రంలో ఇంకా అత్యధిక మంది ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, బీసీలు, నిమ్న కులాలు పనిచేస్తున్నటువంటి వర్గాలు పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ అండ్ మున్సిపల్ కార్మికులు కూడా ఉన్నారు. 2017లో హరీష్ రావు గారు వాళ్ళు ఒక దాదాపు 20 రోజులు ఏదో సమ్మె చేశారు. ఆ సందర్భంగా వాళ్ళ కనీస వేతనాలు పెరగాలని, వాళ్ళకి ఇతర కనీస సౌకర్యాలు పెంపొందించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలి అనేక డిమాండ్స్తో వాళ్ళు కూడా అనేక దఫాలుగా సమ్మెలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. ఈరోజు కూడా ఆ మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించినటువంటి సందర్భం లేదు. మన ఏదో ఒక 1000 రూపాయలు ఏదో పెంచుతున్నట్టుగా జీవో వచ్చింది. అది జీవో రాలేదు, హామీ మాత్రానికి అది కమిషనర్స్ ద్వారా వచ్చినటువంటి, అధికారుల ద్వారా వచ్చినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉంది. తక్షణం గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇక కాంట్రాక్ట్ కార్మికులు అనేటువంటి వాళ్ళు ఉండరని గత ప్రభుత్వాలు మాట్లాడినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వాలు కూడా ఎన్నికల సుడిగాలి పర్యటనలో తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సింగరేణి ప్రాంతంలో ఎందుకంటే ఈరోజు నేను ఎందుకో పాత తిప్పేస్తే కనిపిస్తాను, సింగరేణి ప్రాంతంలో అనేక హామీలు నేరుగా సింగరేణి కార్మికులను కలిసి నేను అధికారంలోకి వస్తే, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే సింగరేణి ప్రాంతంలో పర్మనెంట్ చేస్తాను కార్మికులందరినీ వాళ్ళకు హామీ ఇచ్చినాడు. కానీ ఆ హామీ ఈరోజుకు నెరవేరలేదు. ఒక చర్చ అయితే ఈరోజు సింగరేణి బెల్ట్లో, సింగరేణి ప్రాంతంలో కార్మిక సంఘాలు లేవనెత్తుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం మాట్లాడుతూ ఉంది, బదిలీ కార్మికులను మాత్రానికి మేము పర్మనెంట్ చేస్తామని మాట్లాడుతున్నారు. బదిలీ కార్మికులను పర్మనెంట్ చేయాల్సిందే మా డిమాండ్. అదే సమయంలో 32,000 మందిగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా సింగరేణిలో, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి, ఆ సింగరేణిలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హై పవర్ కమిటీ వేతనాలను కూడా వాళ్ళకి అమలు చేయాలనేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉంటానని మాట్లాడుతున్న ప్రభుత్వాలు మొన్న ఏదో ఎవరికో వాళ్ళకి డబ్బులు, ఆదానికి వాళ్ళకు డబ్బులు వాపసు ఇచ్చినని పెద్ద పెద్ద తాటికాయలంత అక్షరాలతో రాయించుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు నిజాయితీ ఉంటే ఈ దేశంలో 4 సింగరేణి బ్లాక్లను ఈ రాష్ట్రంలో ప్రైవేటీకరించడానికి మోడీ సర్కారు పూనుకుంటుంది. ఈ రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, మొత్తం కార్మిక వర్గాన్ని మళ్ళీ 12 గంటలు పనిచేయాలని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 44 కార్మిక చట్ట సవరణలను 4 కోర్సుగా తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక వెసులుబాటును కూడా ఇచ్చింది, ఆయా రాష్ట్రాల పరిధిలో వాళ్ళ పరిస్థితిని బట్టి అమలు చేసుకోవచ్చు ఒక వెసులుబాటుని, ఒక ఎగ్జెంప్షన్స్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 4 కోర్సుని రద్దు చేయాలని డిమాండ్ చేస్తే ఈ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలనేది మేము మరొక డిమాండ్.